எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ சில்லென்றழையேன் மின் நங்கை நீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானைக் கொன்றானை மாற்றாரை மாற்றைக்க வல்லானை மாயனைப் பாடேலோர் எம்பாவாய். ఇప్పుడు ఈ 15వ పాసురం యొక్క భావము అంతరార్థము తెలుసుకుందాం. ఈ పాసురం యొక్క భావం ఏమిటంటే, ఈ పాసురం సంభాషణ రూపంలో ఉన్నది. బయటవారు ఓ లేత చిలుక ఇంకనూ నిద్రిస్తున్నావా, ఇదేమి ఆశ్చర్యమే, లోపలి గోపాంగన పూర్ణులైన పూబోరులారా ఇదిగో వస్తున్నాను అంటుంది. ఇప్పుడు బయటవారు శీఘ్రంగా రావమ్మా. ఇప్పుడు లోపలి గోపాంగన అబ్బా గొల్లుమని ఉలికి పడినట్లు గొంతెత్తి చెవులు గడియలు పడినట్లు పిలవకండి, వస్తాలే. బయటవారు అంటున్నారు, ఓ చిన్ని చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడతావు, నీ నేర్పరితనము నీ పుల్లవిరుపు మాటలు మేము ఇదివరకు ఎడవలేమమ్మా అంటున్నారు. ఇప్పుడు లోపలి గోపాంగన మీరే అట్టి సమర్థురాలమ్మా, నేనేమీ కాదులే, అయినా మీరు అన్నట్లు నేనన్నటి దాని నేనేమో, రావాల్సిన వారందరూ వచ్చిరా. ఇప్పుడు బయటివారు అందరూ వచ్చి చేరారు, నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా అంటున్నారు. తర్వాత లోపలి గోపాంగన అంటుంది, వచ్చి నేనేమి చేయవల్లో చెప్పరాదు అంటుంది. ఇప్పుడు బయటివారు అంటున్నారు, కోళియాపీడమనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపుగా రమ్ము. ఇట్లు చేసినా గాని మనం చేయి వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానం చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు. ఇప్పుడు దీని అంతరార్థం ఏమిటంటే, వ్రతాన్ని చేయటానికే తమ గోష్ఠిలో చేర్చుకొనదగిన 10వ గోపికను ఈ పాసురంలో గోదాదేవి మేల్కొలుపుతుంది. ఇది సంభాషణ రూపంలో ఉన్న అద్వితీయ పాసురం. ఈ గోపికను ఈ గోష్ఠినంతను సేవించవలనని కుతూహలం ఉన్నది. భగవద్గుణాలను ఏకాంతంగా ఒక్కరే అనుభవించడం తగదని, అందుకే గోష్ఠిలోని అందరికీ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెబుతుంది. ఇక్కడితో వ్రతంలోని 2వ దశ అయిన ఆశ్రయణ దశ పూర్తవుతుంది. వ్రతమిషతో భగవద్గుణాలందరికీ పంచాలనే అద్భుతమైన భావానికి లోనైన ఆండాళ్ తల్లి శ్రవణ మనన ధ్యానాలనే వాటిని చక్కగా విశదపరిచి నిరూపించింది. భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి. మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది. దానితో ఎడతెగని ఆనందం లభించి స్థిరపడిన చిత్తంలో భగవంతునితో తాదాత్మ్యతను పొందుతుంది. ఈ 10వ గోపిక లక్షణాలు కూడా ఇవే. ఇట్టి నిద్రలో మునిగి ఉన్న ఈ 10వ గోపికను తమ గోష్ఠిలో చేరమని సంభాషణ రూపంలో సమాధానపరిచి గోష్ఠిలో చేర్చుకున్నది గోదా తల్లి. ఇలాంటి మరెన్నో పాసురాల భావాలు అంతరార్థాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.